నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. ఖచ్చితంగా. మనకందరికి ఎప్పుడైనా గ్లోబ్ వైపు చూసినప్పుడు లేదా మ్యాప్ చూసినప్పుడు ఒక ఆలోచన వస్తుంటుంది. ఒకే భూమి మీద ఇన్ని రకాల వాతావరణాలు ఎలా ఉన్నాయి అని. అవును, చాలా వైవిధ్యం ఉంటుంది కదా. అంటే ఎక్కడో ఆఫ్రికాలో దట్టమైన అడవులుంటే సైబీరియాలో రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది. మనం ప్రయాణించే వివిధ ప్రదేశాల శీతోష్ణ స్థితిని అర్థం చేసుకోవడానికి ఒక మాస్టర్ కీ లాంటిదుంటే ఎలా ఉంటుంది? అదొక అద్భుతమైన సాధనమవుతుంది. అదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే కొప్పెన్ వాతావరణ వర్గీకరణ. కొప్పెన్ క్లైమేట్ క్లాసిఫికేషన్ అంటాం గదా, అది ఈ మొత్తం భూగోళంపై ఉన్న సంక్లిష్టమైన వాతావరణాన్ని కేవలం ఏ, బి, సి, డి, ఈ అనే కొన్ని ఆంగ్ల అక్షరాలతో ఒక కోడ్ లాగా ఎలా కుదించారో ఈరోజు విడమర్చి చూద్దాం. సరే, ఈ వర్గీకరణ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఒక వ్యక్తి గురించి మనం ప్రస్తావించాలి. 1884లో వ్లాదిమిర్ కొప్పెన్ అనే జర్మన్ రష్యన్ శాస్త్రవేత్త ఈ విధానాన్ని సృష్టించారు. 1884 అంటే చాలా పాత విధానమన్నమాట. అవును. ఆ తర్వాత ఇందులో రుడాల్ఫ్ గీగర్ అనే మరో శాస్త్రవేత్త సవరణలు చేయడం వల్ల దీన్ని కొప్పెన్ గీగర్ క్లైమేట్ క్లాసిఫికేషన్ అని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఏంటది? వాతావరణాన్ని ఇంత పక్కాగా లెక్కగట్టిన ఈ కొప్పెన్ అసలు వాతావరణ శాస్త్రవేత్తే కాదు. ఆయనొక వృక్షశాస్త్రజ్ఞుడు, అంటే బాటనిస్ట్. అహండి, వాతావరణాన్ని అంచనా వేయడానికి ఒక వృక్షశాస్త్రజ్ఞుడు అవసరమేమొచ్చింది? సాధారణంగా వాతావరణం అనగానే గాలి, ఉష్ణోగ్రత, పీడనం లాంటివి కొలవడానికి పరికరాలు వాడే వాతావరణ నిపుణులు కదా ఈ పని చెయ్యాలి. ఒక బాటనిస్ట్ మొక్కలను చూసి క్లైమేట్ మ్యాప్ ఎలా గీశారు? అక్కడే ఉంది అసలు లాజిక్. కొప్పెన్ ఆలోచన చాలా సింపుల్, కానీ పవర్ఫుల్. మనం వాతావరణాన్ని కొలవడానికి థర్మామీటర్లు లాంటివి వాడతాం, కాని అవి ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే వాతావరణాన్ని నమోదు చేస్తాయి. కరెక్ట్. కాని మొక్కలలా కాదు. ఒక ప్రాంతంలో ఏ రకమైన మొక్కలు పెరుగుతున్నాయి అనేది ఆ ప్రాంతపు దీర్ఘకాలిక వాతావరణానికి సజీవ సాక్ష్యం. ఎక్కడైతే ఒక ప్రత్యేకమైన వృక్షజాలం కనిపిస్తుందో అక్కడ ఒకే రకమైన వాతావరణం ఉందని ఆయన గ్రహించారు. ఓహో, అంటే ప్రకృతి అందించిన నేచురల్ థర్మామీటర్లను ఆయన వాడుకున్నారన్నమాట. అదే కదా ఆయన మేధస్సు. దీని ఆధారంగానే మొక్కల రకాలను ప్రధాన ఆధారంగా తీసుకుని ఈ విధానాన్ని నిర్మించారు. ఇది వినడానికి చాలా లాజికల్గా అనిపిస్తోంది. మరి ఈ కోడ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ప్రధానంగా 3 అక్షరాలతో ఈ వాతావరణాన్ని సూచిస్తారు కదా. అవును. మొదటి అక్షరం ప్రధాన వాతావరణాన్ని చెబుతుంది. రెండవ అక్షరం ఋతువుల వారీగా వర్షపాతం. ఇక మూడవ అక్షరం ఉష్ణోగ్రత గురించి. ఉదాహరణకు ఏఎఫ్ అంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. అలాగే సిఎఫ్బి అంటే ఓషియానిక్ వాతావరణం అని మూలాలో ఉంది. ఈ చిన్న కోడ్లు మొత్తం భౌగోళిక చరిత్రను చెప్పేస్తున్నాయన్నమాట. ఈ కోడ్లను డీకోడ్ చేయడం భౌగోళిక శాస్త్రంలో చాలా ఆసక్తికరం. ముందుగా ఈ వర్గీకరణలోని మొదటి ఫ్యామిలీ గ్రూప్ ఏ గురించి చూద్దాం. గ్రూప్ ఏ అనగానే ట్రాపికల్ వాతావరణం కదా. అవును. భూమధ్యరేఖకు అటూ ఇటూ ఉండే ప్రాంతాలివి. ఇక్కడ నియమం చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఏ నెల తీసుకున్నా సగటు ఉష్ణోగ్రత ఎప్పుడూ 18 డిగ్రీల సెల్సియస్ కంటే పైనే ఉండాలి. 18 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత అసలు నమోదు కాదా? కాదు. అంటే ఇక్కడ చలికాలం అనే కాన్సెప్ట్ ఏమీ ఉండదన్నమాట. మనకైతే ఉష్ణోగ్రతలలో వచ్చే మార్పును బట్టే ఋతువులు మారుతున్నాయని ఫీలవుతాము. కాని ఇక్కడ ఎప్పుడూ వేడిగా ఉంటే అసలు సీజన్స్ మారుతున్నాయని ఎలా తెలుస్తుంది? అదే ఈ గ్రూప్ ఏలో ఉన్న ప్రత్యేకత. ఇక్కడ ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల కాదు, వర్షపాతంలో వచ్చే మార్పుల వల్లనే ఋతువులు మారుతాయి. వర్షపాతాన్ని బట్టి. అవును. దీన్నే శాస్త్రీయ పరిభాషలో ఆ సీజనాలిటీ అంటారు. ఈ గ్రూప్లో మళ్ళీ ఏఎఫ్ అంటే దట్టమైన రెయిన్ ఫారెస్ట్. ఇక్కడ వర్షం కురవని నెల అంటూ ఉండదు. ఇక రెండవది ఎం అంటే ట్రాపికల్ మాన్సూన్. ఋతుపవనాల వల్ల గాలులు దిశ మార్చుకుని ఒక నెల మాత్రం వర్షం పడకుండా పొడిగా ఉంటుంది. మరి ఏడబ్ల్యూ లేదా ఏఎస్ అని కోడ్ చేసే సవన్నా వాతావరణం గురించేమంటారు? ఆఫ్రికా సవన్నాలే దానికి ఉదాహరణ. ఇక్కడ ఒక స్పష్టమైన పొడికాలం ఉంటుంది. అడవుల్లా కాకుండా ఇక్కడ చెట్లు దూరదూరంగా ఉండి గడ్డి పెరుగుతుంది. భలే. ఇప్పుడు ఈ పచ్చదనమంతా వదిలేసి మనం ఒక భిన్నమైన ప్రపంచంలోకి వెళ్దాం. అదే గ్రూప్ బి. ఇది ఎడారి మరియు సగం ఎడారి వాతావరణాలకు సంబంధించింది. అవును. గ్రూప్ బి అనగానే నాకొక ఆలోచనొస్తుంది. ఎడారి అంటే కేవలం వర్షం పడని ప్రాంతం అని మాత్రమే చాలామంది అనుకుంటారు.
కాని మూలాల ప్రకారం లెక్క ఇంకోలా ఉంది కదా. ఖచ్చితంగా. ఎంత వర్షం పడుతుందనే దానికంటే పడిన నీరు ఎంత వేగంగా ఆవిరైపోతుంది అంటే ఎవాపరేషన్ రేట్ అనేదే ఇక్కడ పాయింట్. అంటే వర్షపాతం కంటే నీరు ఆవిరయ్యే రేటు ఎక్కువగా ఉండే ప్రాంతాలివన్నమాట. అవును. గాలిలోని తేమ ఆధారంగా గణిత సూత్రాలతో వీటిని వర్గీకరిస్తారు. దీని ప్రకారం BWH అంటే వేడి ఎడారి. సహారా ఎడారి లాంటివి. కొంచెం విరుద్ధంగా ఉంది. వేసవిలో వేడిగానే ఉంటుంది, కాని చలికాలంలో -డిగ్రీలకు పడిపోతుంది. ఎందుకంటే ఇవి సముద్రానికి దూరంగా పర్వతాల వెనుక ఉంటాయి. అర్థమైంది. అయితే ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. నన్ను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన వర్గీకరణ ఆ BWN. పొగమంచు ఎడారులు. అవును, నిరంతరం దట్టమైన పొగమంచు ఆవరించి ఉండే ఎడారులకు వాడే అరుదైన వర్గీకరణ అది. ఎడారిలో పొగమంచు ఏంటి? అసలు ఎంత విచిత్రం! తేమంతా సముద్రం మీదుగా వచ్చి పొగమంచులా ఎడారి మీద కమ్ముకుంటుంది. వర్షం పడదు కాబట్టి ఎడారే, కాని వాతావరణం మాత్రం పొగమంచుతో నిండి ఉంటుంది. ప్రకృతి విచిత్రాలంటే ఇవే. సరే, ఇప్పుడు మనం మధ్య అక్షాంశాలు అంటే గ్రూప్ C వైపు వద్దాం. చాలామంది నివసించే ప్రాంతాలు ఇవే కదా. లేదా మెడిటరేనియన్ వాతావరణం అంటారు. ఇక్కడే కదా లెక్క పూర్తిగా రివర్స్ అయ్యేది. అంటే సాధారణంగా మనకు వేసవి తీవ్రత తగ్గాక వర్షాలు పడతాయి. కాని ఈ మెడిటరేనియన్ వాతావరణంలో వేసవిలో పొడిగా ఉండి చలికాలంలో వర్షాలు పడతాయి కదా. అవును. వేసవిలో హై ప్రెషర్ వాతావరణ వ్యవస్థల వల్ల వర్షాలు పడవు. చలికాలంలో సముద్రం మీదుగా వచ్చే అల్పపీడనాలు వర్షాలను తీసుకొస్తాయి. ఇక ఎల్లప్పుడూ వాతావరణం మారుతూ ఉండే CFB అంటే ఓషియానిక్ గురించి కూడా మూలాల్లో ప్రస్తావించారు. లండన్, పారిస్ లాంటివి ఇక్కడే వస్తాయి. ఎప్పుడూ ఆకాశం మబ్బు పట్టుంటుంది. అవును. మరి మంచుఖండాలు అంటే గ్రూప్ D సంగతేంటి? కాంటినెంటల్ వాతావరణం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన వాస్తవం మనం చెప్పాలి. ఈ గ్రూప్ D వాతావరణం దక్షిణార్ధగోళంలో దాదాపుగా ఉండదు. సదరన్ హెమిస్ఫియర్లో అసలు ఉండదా? ఎందుకు? ఎందుకంటే అక్కడ మహాసముద్రాల ప్రభావం ఎక్కువ మరియు పెద్ద భూభాగాలు లేవు. కానీ ఉత్తర అర్ధగోళంలో కెనడా, రష్యా లాంటి పెద్ద భూభాగాలున్నాయి కదా. అంటే సముద్రం ప్రభావం లేని అతిపెద్ద భూభాగం కావాలన్నమాట. కరెక్ట్. అందుకే అక్కడ సముద్రం ప్రభావం లేక ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతాయి. దీనికి మూలాల్లో ఒక స్పష్టమైన ఉదాహరణ ఇచ్చారు. ఆ DFD వాతావరణం ఉండే తూర్పు సైబీరియా. అవును, తూర్పు సైబీరియా. అక్కడ చలికాలం ఉష్ణోగ్రతలు -38 డిగ్రీల కంటే దారుణంగా పడిపోతాయట. -38 డిగ్రీలు వినేవారికే గడ్డగట్టుకుపోయేలా ఉంది ఉదాహరణ. నిజమే. నేల ఎప్పుడూ గడ్డగట్టుకునే ఉంటుందక్కడ. ఇక ఆఖరిది ధ్రువ ప్రాంతాలు అంటే గ్రూప్ E పోలార్ వాతావరణం. ఇందులో ET అంటే టుండ్రా మరియు EF అంటే ఐస్ క్యాప్ వాతావరణాలు వస్తాయి కదా. అవును. ఈ EFలో అంటార్కిటికాలాగా ఉష్ణోగ్రత ఎప్పుడూ 0 డిగ్రీలు దాటని ప్రాంతాలుంటాయి. అంటే మంచు కరగడం అనేది అస్సలు జరగదనమాట. జరగదు. అయితే దీనిని మనం మరింత విస్తృత దృక్కోణంలో చూస్తే అసలీ విశ్లేషణ ప్రాముఖ్యత మనకర్థమవుతుంది. అంటే కేవలం వాతావరణాన్ని రికార్డ్ చేయడం మాత్రమే కాదా? కాదు. ఈ కొప్పెన్ వర్గీకరణ పర్యావరణ మార్పులను అదేనండి క్లైమేట్ చేంజ్ని అంచనా వేయడానికి చాలా సహాయపడుతుంది. అదెలా సాధ్యం? ఒక ప్రాంతపు వాతావరణం మారుతున్నప్పుడు ఈ కోడ్లు కూడా మారుతాయి. ఇది పర్యావరణ మార్పులకు ఒక సూచిక. ఓహో, ఇక్కడే మనం 2015లో నాన్జింగ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం గురించి ప్రస్తావించాలి. 1950 నుండి 2010 వరకు జరిగిన మార్పులను వాళ్ళు గమనించారు. అవును, కేవలం 60 ఏళ్ల కాలంలో. వాళ్ళ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 5.7% భూభాగం చల్లని లేదా తడి వాతావరణం నుండి వేడి మరియు పొడి వాతావరణానికి మారిపోయింది. ఖచ్చితంగా. ఇది చాలా పెద్ద మార్పు. ఇక్కడ మూలాలలో ఉన్న నివేదికను మనం ఒక వాస్తవంగా చెప్పాలి. ఈ మార్పు సహజంగా జరిగింది కాదని, మానవ తప్పిదాల వల్ల జరిగిన మార్పు అని ఆ నివేదిక స్పష్టంగా పేర్కొంది. మన విశ్లేషణలో మనం దీన్ని కేవలం ఒక డేటా పాయింట్గానే చూస్తున్నాం. అవును, ఆ నివేదిక ప్రకారం అది ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగిన మార్పు. అంటే వీటన్నింటి అర్థమేమిటి? ఈ కొప్పెన్ విధానం కేవలం భూగోళశాస్త్ర పాఠం కాదు. 1884 నాటి ఒక వృక్షశాస్త్రజ్ఞుడు ఆలోచన నేడు మన భూమి యొక్క మారుతున్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఎంత గొప్ప సాధనంగా మారిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నిజమే. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎలాంటి ప్రశ్న? ఇన్ని దశాబ్దాలుగా ఈ ABCDE అక్షరాలతో మనం భూమి వాతావరణాన్ని కొలుస్తూ వచ్చాం. కానీ ఇది ముగింపు కాదు కదా. ఖచ్చితంగా ముగింపు కాదు. గత 60 ఏళ్లలోనే
5.7% భూభాగం తన వాతావరణ వర్గాన్ని మార్చుకుంటే భవిష్యత్తులో భూమి మరింత వేడెక్కినప్పుడు ఏం జరుగుతుంది? అదే అసలు పాయింట్. ఈ కొప్పన్ వర్గీకరణలోని ఏ, బి, సి, డి, ఈ అక్షరాలు ఏమాత్రం సరిపోక ఎన్నడూ ఊహించని అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను సూచించడానికి భవిష్యత్తు శాస్త్రవేత్తలు ఒక సరికొత్త అక్షరాన్ని బహుశా గ్రూప్ ఎఫ్ అనో ఇంకేదో సృష్టించాల్సిన పరిస్థితి వస్తుందా? ఎవరూ ఊహించలేని పరిస్థితి అది. ఒకవేళ అలాంటి కొత్త కోడ్ వస్తే ఆ వాతావరణంలో మనుషులు జీవించగలరా? ఇదొక బలమైన ఆలోచింపజేసే ప్రశ్న. ఈ ప్రశ్నతోనే మన ఈనాటి లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.